దేవుడిచ్చిన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి దేవుని సన్నిధానంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేద్దాం. ఈరోజు మనిషిగా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని అనుభవాలనే ఉంటాయి. వారు చేసే పనిలో కావచ్చు, వారు వెళ్ళే ప్రదేశాలను బట్టి కావచ్చు, వారు జీవించే కాలాలను బట్టి కావచ్చు, కొన్ని అనుభవాలు అనేవి వారి జీవితాల్లో ఎదురవుతుంటాయి. ఆ అనుభవాలు వారిని మరోవైపుకి ఏం చేయగలవంటే నడిపించగలం. ఒక మనిషి యొక్క అనుభవం అనేది వారి జీవితాన్ని ఎంతో ప్రాముఖ్యత తీసుకురాగలదు, లేదా వారి యొక్క అనుభవం అనేది ఏం చేస్తుందంటే ఇతరులకు దోహదపడగలదు, ఇతరులకు సహాయం చేయగలదు, లేదా ఇతరులకు దిక్చూసిగా ఉండగలదు, ఒక మార్గానిగా చూపించేదిగా ఉంటుంది కొందరి యొక్క అనుభవాలు. కానీ కొన్ని అనుభవాలు సరైన నిర్ణయాలు లేకపోవడం చేత వారి జీవితాలు పతనా వ్యవస్థకు వెళ్ళిపోయేది కూడా ఉంది. కాబట్టి మనిషి యొక్క అనుభవం అనేది చక్కటి యొక్క జీవితంలోనికి కొనసాగాలి. కాబట్టి మనం కూడా బైబిల్లో నుండి కొన్ని అనుభవాలను మనము పరిశీలన చేసి లేదా అనుభవాల్లోనికి వెళ్ళగలిగితే కనుక మన జీవితాలు చాలా చక్కగా ఉంటావని చెప్పగలం. అయితే ఆ అనుభవాలు ఏ విధముగా వచ్చినవి అంటే కనుక బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 8వ అధ్యాయము, ఆదికాండము 8వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడగలిగితే కనుక ఆదికాండము 8వ అధ్యాయము 4వ వచనంలో రాయబడుతున్నమాట. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండ మీద నిలిచెను అని రాయబడి ఉంది. 7వ నెల 10వ దినమున 7వ నెల 17వ రోజున అరారాతు కొండ మీద నిలిచిందంట. ఏంటంటే వాడ. ఏ వాడ అంటే కనుక నోవహు గారి రక్షణ వాడ. దాన్ని రక్షణ వాడ అని కూడా పిలుస్తారు. రక్షణ వాడే కాదు, ఉగ్రతను తప్పించే వాడది. ఉగ్రతను తప్పించే వాడ. ఎందుకంటే అప్పటి వరకు జలప్రళయం అనేది భూమి మీద లేదు, వర్షాలే లేవు. జనులందరూ కూడా పాపము చేసి దేవుని ఉగ్రతకు లేదా అవిధేయతకు ఏం చేశారంటే అవిధేయులుగా జీవించడాన్ని బట్టి దేవుని ఉగ్రత ప్రపంచం మీదకి ఇదిగో వరదగా వచ్చి, ఉప్పెనుగా వచ్చి మనుషులందరిని కూడా జల సమాధి చేసేసింది. ఆ జల సమాధికి ముందుగా దేవుడు ఏమి చేశాడంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నోవహు గారి ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇదిగో ఈ దేశం మీదకే వరదలు రాపోతున్నాయి, మునిగిపోయి కొట్టుకుపోతారు, కాబట్టి ఇదిగో వాడనేది తయారు చేయబడుతుంది, దేవుడు నా చేత చేయిస్తున్నాడు, మీరు రండి అని నోవహు సువార్త చెప్పినప్పుడు ఎవరు కూడా నమ్మలేదు. నమ్మిన జనాంగమైన తన కుటుంబము, తర్వాత ప్రమాదాన్ని గుర్తించిన జంతువులు, పక్షులు అవన్నీ కూడా వాడలోనికి ప్రవేశించినవి. వాడలోనికి ప్రవేశించిన తర్వాత ఇదిగో ఒక్కసారిగా ఆ ప్రాంతాల మీదకి వరదలు రావటం, తుఫాన్లు రావటం, ఇదిగో భూమి అంచు కూడా కనబడకుండా మొత్తం పూర్తిగా మునిగిపోవటం. ఆ మునిగిన తర్వాత రక్షణగా కలిగి ఉన్నవారు, ఉగ్రతను తప్పింపబడిన ఆ కుటుంబము, నోవహు కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడిన తర్వాత 10వ నెల 17వ తారీఖున ఆ అరారాతు పర్వతం మీద ఏమైందంటే కనుక ఆ వాడ నిలిచిందంట. అప్పటికి నీళ్లు కొన్ని ఇంకుతూ తగ్గుతూ వస్తున్నవి.
ఇప్పుడు నోవాహు గారి యొక్క అనుభవం అనేది అక్కడ ఏం కనిపిస్తుందంటే కనుక ఇదిగో వారికి రక్షణగా ఉన్న ఆ అరారాతు పర్వతం వారి యొక్క ఉన్నత స్థితి లేదా వారి యొక్క లోబడే తత్వం, వారు దేవునికి లోబడే తత్వం ఎక్కడ నిలబెట్టిందంటే వారిని అరారాతు అంటే క్షేమాన్నిచ్చే ఒక చోటులో, వారికంటే ఒక క్షేమాన్నిచ్చే చోటులో వారు ఎక్కడున్నారంటే కనుక నిలిచి ఉన్నారు. దేన్ని బట్టి అంటే దేవునికి విధేయత చూపించుతున్న బట్టి, దేవునికి విధేయత చూపించే దాన్ని బట్టి ఇదిగో వారికి అవిధేయత పోయింది, దేవుని ఉగ్రత తప్పించుకున్నారు. క్షేమాన్నిచ్చే ఒక అరారాతు పర్వతం మీద వాళ్ళు ఏం చేశారంటే నిలిచారు. నోవాహు గారిని మనం పిలిచి అడిగితే కనుక ఇదిగో నోవాహు గారు వారి యొక్క అనుభవాన్ని మనం చూపించగలిగితే కనుక అరారాతు యొక్క అనుభవాల్లో వారు ఉన్నారు. అంటే ఉగ్రతను తప్పించుకుని జల సమాధి కాకుండా ఇదిగో హరారాతు ఒక పర్వతం మీద, అంటే అప్పటికే నీళ్ళన్నీ ఇంకిపోయి అప్పటికి కనిపించే ఆ సురక్షితమైన ప్లేస్లో వాళ్ళు ఏం చేశారంటే కనుక నివసించారు. అప్పటికి నీళ్ళు ఇంకా తగ్గుతూ వస్తున్నాయన్నమాట. ఇంకా వారి జీవితంలో ఆ కొండ లేదా అరారాతు యొక్క కొండ లేదా ఆ పర్వతం ఏదైతే ఉందో అది ఏం చూపిస్తుందంటే కనుక, ఏ అనుభవంగా చూపిస్తుందంటే కనుక ఇదిగో వారికి రక్షణ తెచ్చింది లేదా ఉగ్రత నుంచి తప్పింపబడినది. ఈరోజు కూడా మన యొక్క జీవితాలు ఉగ్రతను తప్పించుకునే జీవితం కావాలి. అవిధేయులుగా జీవిస్తే కనుక జలసమాధి అయిపోయారు వాళ్ళు. అవిధేయత అనేది మనిషిని ఏం చేస్తుందంటే కనుక ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునికి వెళ్ళు, అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహనబలిగా తను సమర్పింపబడింది చెప్పారు. ఇక్కడ అబ్రహాము గారికి దేవుడు అబ్రహాము గారితో మాట్లాడారు. అబ్రహాము గారిని పిలిచి, అబ్రహాము నువ్వు ఒక చోటుకి వెళ్ళాలయ్యా, ఎక్కడికి నైనా అన్నప్పుడు మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు నేనంటే ఇదిగో నీకు ఒక్కడైనా నీ కుమారుడు ఉన్నాడు కదా, ఆ కుమారుని ఏం చేయాలి కనుక బలిగా అర్పించాలి. నీకు ఒక్కడైనా నీ కుమారుని నువ్వు ఏం చేస్తావంటే నాకు బలి ఇవ్వాలి. అదేంటి ప్రభువా, మీరే నాకు ఇచ్చారు కదా, మరలా ఎందుకు అడుగుతున్నారని అబ్రహాము క్వశ్చన్ చేయలేదు. మోరియా పర్వతం మీద తీసుకుని వెళ్ళారు. ఆ మోరియా పర్వతం మీద తీసుకువెళ్ళినప్పుడు ఇదిగో ఆ మోరియా పర్వతం మీద ఇస్సాకును బలిగా అర్పించడానికి అన్నిటినీ సిద్ధం చేశాడు. కట్టెలను సిద్ధం చేశాడు. కొడుకు ఇస్సాకు కూడా అడుగుతున్నాడు, నాయనా ఇదిగో బలిగా అర్పించడానికి కట్టెలు ఉన్నవి, మరి బలికి పశువేది? దేవుడే చూసుకుంటాడు. అక్కడ మోరియా పర్వతం మీద జరిగిన ఆ సంభాషణ లేదా ఆ ఉద్దేశాన్ని, ఆ అనుభవం అనేది ఆ అబ్రహాము గారికి కలిగింది. ఆ అనుభవంలో అబ్రహాము గారు ఇస్సాకును, బాలుడుగా ఉన్న ఇస్సాకును తీసుకుని వెళ్ళి అతన్ని అర్పించడానికి ఆ కట్టెల మీద కట్టి పేర్చినప్పుడు చితిపెట్టి ఇదిగో ఆ గొంతువు కోయడానికి అబ్రహాము కత్తి ఎత్తినప్పుడు అబ్రహాముకు ఒక స్వరం వినపడింది. అబ్రహాం, నేను అడిగినప్పుడు నీ కొడుకుని నువ్వు వెనుతీయలేదు, కాదనలేకపోయి, ఇవ్వనలేకపోయి, నేను ఇవ్వలేను, వదులుకోలేను, గారాబంగా పెంచుకున్నానే అనలేదు. నువ్వు ఇవ్వడానికి కూడా వెనకం చేయి, వెంటనే నాకు సమర్పించేసావు.
ఇక్కడ అబ్రహాము గారి జీవితం యొక్క అనుభవం అనేది మనకి ఏం చూపిస్తుందంటే కనుక సమర్పణ నీదైనప్పుడు బలి ఆయన సమకూరుస్తారు. సమర్పణ అనేది మనం ఇవ్వాలి, సమర్పించుకోవడం అనేది మనము చేయాలి. మనం ఏదైనా సమర్పించుకుంటే కనుక బలి ఆయన సమకూరుస్తారు. అబ్రహాము ఇస్సాకును ఏం చేశాడంటే కనుక సమర్పించేశాడు. నా కొడుకు దేవుడు అడిగాడు, నాకు ఇవ్వడానికి ఏంటి, ఏమి వెనకం చేయలేదు, నా వెనకాల ఎవరూ లేదు కదా, నా ఆస్తికి వారసుడు కావాలి కదా, ఇదేంటి దేవుడు ఎలా అడుగుతున్నాడు అని కూడా సంకోచించలేదు. ఇదిగో ఇంతటి పశు సంపద ఉంది, ఇదిగో ఒక దేశాన్ని ఇస్తానంటున్నాడు, మరి ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు నేనొక్కడనే ఉంటే నాకు కూడా కొడుకు కావాలి కదా అని కూడా సంతోషించలేదు. అడిగిన దానికి వెంటనే శిరసావహించాడు. అంటే దేవుడు అడిగినది ఇవ్వగలిగినప్పుడు దేవుడు దానికి ఊహించిన విధంగా చేయగలడు. అబ్రహాము తన జీవితంలో చూశాడు. మోరియా పర్వతం యొక్క అనుభవం అనేది ఎలా ఉందంటే ఇదిగో సమర్పణ అనేది చేశాడు. సమర్పణ చేసినప్పుడు వెంటనే దేవుడు అక్కడ బలిని ఏం చేశాడంటే సిద్ధపరిచాడు. అబ్రహాం నీ కత్తి దించే, ఇదిగో ఆ పొదలో ఉన్న ఆ పొట్టేలు కొమ్ములు తగిలి ఉన్నది, దాన్ని తీసుకుని వచ్చి బలిగా సమర్పించి నీ కొడుకుని తీసుకుని వెళ్ళిపోవాలి. ఈ యొక్క మోరియా పర్వతం అనేది, మోరియా కొండ అనేది ఇదిగో బలికి ముందుగా సిద్ధముగా చేయడానికి. అందుకే మనము బలి అవ్వడానికి ముందుగా యేసుక్రీస్తు వారు మన కొరకు ఏమయ్యారంటే కనుక బలి కల్వరి కొండ మీద ఇస్సాకుకు బదులుగా ఒక పొట్టేలు బలి అయిపోయింది. ఇస్సాకు బదులుగా ఒక పొట్టేలు చనిపోయింది. మరి మనకు బదులుగా యేసుక్రీస్తు వారు బలి అయిపోయింది. మనకి బదులుగా మనం ఏదైనా ఒకప్పుడు ఏంటంటే బదులు తెచ్చుకునేవారు. ఒకప్పుడు డబ్బులు అనేవి లేవు కాబట్టి బియ్యం ఇచ్చి కారం తెచ్చుకోవడం, వడ్డీలు ఇచ్చి ఉల్లిపాయలు తెచ్చుకోవడం, బదులు అనేది తెచ్చుకునేవారు. ఇప్పుడు బదులుగా మనం చనిపోవాలి, కానీ దానికి బదులు ఎవరు ఇచ్చారంటే కనుక తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఇచ్చారు. అందుకే సమర్పణ కలిగి మనం ఏం చేయాలంటే కనుక దేవునితో నడవాలి. సమర్పణ కలిగి నడిచినప్పుడు దేవుడు మనకి ఏది కావాలో అది దేవుడు సిద్ధం చేయగలరు. సమర్పణ కలిగి మనము జీవించినప్పుడు దేవుడు ఏది ఇవ్వాలో అది ఆయన దగ్గర ఉంది. కానీ ఏంటంటే మనకి సమర్పణ అనేది ఉండదు, ఆ చోటుకి వెళ్ళలేకపోతున్నారు. రక్షణలో నుండి మనం ఏం చేస్తామంటే ఇది ఉగ్రత నుండి రక్షణలోనికి వచ్చాం. రక్షణలో ఉన్న మనం ఏం చేయాలంటే సమర్పణలోనికి రావాలి. సమర్పణలోనికి జీవించే విధానంలో, మాట్లాడే విధానంలో, బ్రతికే విధానంలో మనం ఏం చేసుకోవాలంటే సమర్పణ కలిగి ఉండాలి. సమర్పణ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి ఏది ఇవ్వాలో అది ఏం చేస్తాడంటే దేవుడు సిద్ధం చేసి ఉంచుతాడు. మనం సమర్పణ లేకపోతే కనుక ఏది అడిగినా దేవుడు ఇవ్వడు, ఏది సిద్ధం చేయడు. ఇప్పుడు అబ్రహాము సమర్పణ లేకోకుండా సిద్ధపడకోకుండా ఉంటుంటే కనుక ఇదిగో ఇస్సాకు ఏమైపోయాడంటే కనుక వాగ్దాన పురుషుడయ్యేవాడు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడై ఉండేవాడు కాదు. ఇస్సాకు ఏమయ్యాడంటే విధేయుడై ఉండేవాడు కాదు, అవిధేయుడిగా మిగిలిపోయి ఉండేవాడు. కానీ ఇప్పుడు ఇస్సాకు ఏమయ్యాడంటే విధేయుడయ్యాడు. తండ్రి చెప్పిన మాటకు లోబడ్డాడు కాబట్టి ఇస్సాకు విధేయుడయ్యాడు. మన జీవితాలు కూడా విధేయత కలిగి జీవించాలంటే కనుక సమర్పణ కలిగి ఉండాలి. అలా సమర్పణ కలిగి ఉంటే కనుక మనకు కావాల్సింది ఏదైనా కానీ దేవుడు ఏం చేయగలంటే సిద్ధపరచాలి. ఇప్పుడు మన సమర్పణ మనల్ని ఏం చేయగలంటే
పరలోకంలో ఉన్న దేవుని దగ్గరికి మనం ఏం చేయగలిగితే నడిపించగలరు. ఇంకా మరొక అనుభవం గురించి మనం నిర్గమకాండము 3వ అధ్యాయం మొదటి నుండి మనం చూడగలిగితే మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమును అవతలకు తీసుకుని దేవుని పర్వతమైన హోరేబునికి వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలతో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైనది. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. మోషే ఎక్కడ ఉండాలంటే కనుక దేవునికి సమర్పణ కలిగి జీవించాలి. అసలు మోసేని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే కనుక తన ప్రజలైన ఇశ్రాయేలును నడిపించాలి. అప్పటికి మోషే గారికి ఉన్న బాధ్యత లేదా మోషే గారికి ఉన్న ఆ చాయిస్ ఏంటంటే కనుక ఐగుప్తిలో ఫరో కుమార్తె యొక్క కొడుకు, అంటే ఫరో యొక్క మనవడు. ఫరో యొక్క మనవడు అంటే కనుక తన రాజ్యానికి రాజుగా అయిపోతే కనుక ఇశ్రాయేలుకి విముక్తి వస్తారు. అంత బానిసత్వం అనేది ఉండదు. ఇంకా రాజు అవ్వలేదు. ఒకటి ఏసేపు రాజు అయినప్పుడు వాళ్ళ అన్నదమ్ములు వారి కుటుంబాలన్నీ కూడా ఏమైందంటే పోషింపబడ్డామని బైబిల్లో ఉంటుంది. యేసోపు రాజుగా ఉన్నప్పుడు, ఐగుప్తికి రాజుగా ఉన్నప్పుడు ఇది వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా వారి కుటుంబాలన్నీ కూడా ఐగుప్తిలో చక్కగా ఉన్నాయి. అంతటి చాయిస్ మోషే ఐగుప్తిలో ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేలు యొక్క ప్రజలందరినీ కూడా పాలు తేనెలు మనం నడిపించాలి. కానీ ఏం చేశారంటే అక్కడ ఉన్న ఒకరిని కొట్టి చంపి పాతిపెట్టి ఇదిగో ఫరో అయినా శిక్ష వేస్తాడేమని పారిపోయి మామ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే మామ మంద కాస్తుంటాడు. కాయాల్సిన మందని మోసే వదిలేశాడు, మేపాల్సిన మందని వదిలేశాడు. కానీ ఏం చేస్తున్నాడంటే అరణ్యంలో మేకల మంద కాసుకుంటున్నాడు. ఇప్పుడు మేకల మంద కాసుకున్నప్పుడు తన యొక్క జీవితం అంతా కూడా చక్కగా ఉంది. ఉదయం లేస్తున్నాడు, వెళ్తున్నాడు, మందం కాస్తున్నాడు, వస్తున్నాడు, బాడీ పెడుతుంది, తింటున్నాడు. రొటీన్ జీవితం అయిపోయింది. తన అనుభవాల్లోనికి లేదా తన యొక్క జీవితంలోనికి దేవుని ప్రత్యక్షత లేదా తనకి దూరం అయిపోయింది. దేవుని ప్రత్యక్షత ఎప్పుడైతే దూరం అయిపోయిందో ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే అరణ్యంలోనైనా సరే వీరికి కనబడాలి. అరణ్యంలోనైనా మోషే కనబడి నా ప్రజలైన ఇశ్రాయేలు నడిపించడానికి వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలని ఇది దేవుడు ఆ నిర్ణయాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతను ఎలా తెలియజేస్తున్నాడంటే మోషే తన మామయ్య మందను మేపుతున్నప్పుడు ఒక పొద నడిమిగా అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యి యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద, ఆ చెట్టు, ఆ గుబురుతో కూడిన ఆ చెట్టు ఏదైతే ఉందో అదేమైతే ఉందో అది కాలిపోతుంది, మండుతుంది. కానీ ఆ చెట్టు ఎలాగైతే ఉందో అలాగే ఉంది. చెట్టు కాలితే ఏమవుతుంది? కొద్దిసేపటికి చిటపట కాలిపోతుంది, ఆకులు రాలిపోతాయి. కానీ అక్కడ జరుగుతున్న అద్భుతం ఏంటంటే కనుక ఆ పొద ఏదైతే ఉందో అది కాలుతుంది, అక్కడ మంట అయితే కనపడుతుంది, ఆ చెట్టు కాలిపోతుంది. ఆ దృశ్యాన్ని మోషే గారు చూసినప్పుడు మోషే భయపడి దేవునికి మోకరించలేదు. మోషే చెప్పులు అక్కడ విడిచిపెట్టు, నా ప్రజలైన ఇశ్రాయేలు ఏం చేయాలి, నడిపించాలి, వెళ్ళాలి.
అప్పుడు మోసే ఏం చేశాడంటే తీర్మానం చేసుకున్నాడు. ఏది చూసినప్పుడు మోసే తీర్మానం చేసుకున్నాడంటే ఆ పొద చూసినప్పుడు అంటే మనిషి జీవితాలు అనేవి కూడా ఎలా ఉండాలంటే ఆ మండుచుండే ఆ జీవితం అనేది కావాలి. మండుచుండే జీవితం, మండే అనుభవాలు, దేవుని కొరకు రగిలే అనుభవాలు కాదు. ఈరోజు చల్లారిపోయిన జీవితాలు ఎక్కువగా మనుషులు కనబడుతున్నాయి. చల్లారిపోతున్న జీవితాలే దేవుని ప్రజలు కనబడుతున్నాయి. మంట అనేది మనుషుల్లో కనబడుతుంది. దేవుని కొరకు రగలాల్సిన జీవితాలు ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు అన్నీ కూడా కాలక్షేపణ జీవితాలు అయిపోతున్నాయి. కాలక్షేపణగా దేవుని దగ్గరికి రావడం, కాలక్షేపణగా మందిరాలకు వెళ్ళడం, కాలక్షేపణగా దేవుని సన్నిధానంలో కూర్చోవడం, వెళ్ళిపోవడమే. అంటే ఆదివారం వస్తుంది, దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆదివారం వస్తుంది, దేవుని సన్నిధికి వెళ్ళాలి. మరొక పనేమీ లేదా, మరొక ప్రయత్నం ఏమీ లేదా, వచ్చి వెళ్ళిపోవడమేనా? వెళ్ళిపోవడం. మోసే ఎప్పుడు కూడా ఆ ఒక ఓరేబు ఆ సీనాయి పర్వతం దగ్గరికి వెళుతూనే ఉన్నాడు. ఆ ఓరేబుకు వెళుతూ చాలాసార్లు వచ్చాడు. ఓరేబు కొండకి ఎప్పుడు కూడా మీ అందరిని మేపుతున్నాడు, వస్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, మేపుతున్నాడు. కానీ అతని జీవితంలో ఆ మంట అనేది కనిపించలేదు ఎప్పుడు కూడా. ఎప్పుడైతే ఆ మంట అనేది కనిపించిందో, ఆ అగ్నిజ్వాల ఎప్పుడైతే కనిపించిందో, ఆ అగ్నిజ్వాల కనబడి దేవదూత మాట్లాడినప్పుడు తన జీవితం ఏమైంది మార్చుకున్నాడు. మన జీవితంలో ఎప్పుడు వస్తుంటే కాదు, మంట అనేది ఉన్నప్పుడు మన జీవితాలు ఏమవుతాయంటే ఫలవంతముగా మారగలరు. ఆ మంట అనేది మన జీవితంలో ఉంటే కనుక, ఆ అగ్నిజ్వాలలు అనేది మనలో ఉంటే కనుక మనిషిని ఏం కానివ్వంటే మలినము కానివ్వదు. దేవుని మంట ఉన్నప్పుడు మనిషి జీవితం మలినమైపోదు. మలినమంటదు. మంట లేనప్పుడు మనిషికి ఏమవుతుంది? మలినం అనేది మలినం ఏర్పడు. అందుకే మనిషి జీవితానికి ఇదిగో మోసే ఎప్పుడు ఆ ఓరేబు పర్వతం మీదకి లేదా ఆ సీనాయి పర్వతం మీదకి వెళుతున్నాడు, కానీ మంట అనేది చూడలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో అనేక దినాలు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా శిష్యులకి ప్రత్యక్షమయ్యారు. కానీ శిష్యులు ఏం చేయలేకపోయారంటే యేసుక్రీస్తు వారిని కానలేకపోయారు. కానలేక ఏం చేశారంటే కనుక ఆయన మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోతున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అరే యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతుంటే మన హృదయంలో మంట లేదా అని ఒకరినొకరు సంభాషణ. మంట మా క్రైస్తవ జీవితం అనేది మంట కలిగి జీవించగలిగినప్పుడు మాత్రమే ఆ జీవితాల్లో ఒక అర్థం అనేది ఏర్పడుతుంది. తర్వాత సృష్టిల యొక్క జీవితాలు ఎలా ఉంటాయి? చాలా అద్భుతంగా ఉంటాయి. ఎప్పుడైతే వారి యొక్క దేవుని మాటల యొక్క ఆ మంట కలిగిందో, ఆ అగ్నిజ్వాలలు కలిగినవో, మోసే వెంటనే తన మామని విడిచిపెట్టేసాడు. ఐగుప్తుకి వెళ్ళాడు. ఇదిగో తన పనిని గుర్తించుకున్నాడు. ఇక ఇశ్రాయేలు ప్రజలను నడిపించడమే నా బాధ్యతను గుర్తించుకున్నాడు. ఆ మంట చూసినప్పుడు లేదా ఆ పొద చూసినప్పుడు, ఆ అగ్నిజ్వాలను చూసినప్పుడు మోసే తన జీవితాన్ని దేవుని కొరకు నడిపించుకోవాలి. ఆ ఓరేబు కొండ, ఆ పర్వతం అనేది, ఆ అగ్నిజ్వాల అనేది మోసే జీవితం ఏం చేసిందంటే మంట కలిగించింది. ఆ మంట ఇది అరణ్యాలను, ఇది ఎడారులను, సముద్రాలను కూడా ఏం చేసిందంటే దాటడానికి వెనకం చేయకోకుండా ముందుకే సాగిపోయి చేస్తుంది.
ఎన్నో అవమానాలు మోషే గారికి వచ్చినాయి కానీ మోషే గారు ఎక్కడ కూడా మరలా వెనుదిరిగి నేను ఎందుకు వీళ్ళని నడిపించడానికి వచ్చాను, నేను మరలా నా నామమందరం మేపుకుంటా వెళ్ళిపోతాను అని అనలేదు. ఎందుకంటే అతడు చూసిన ఆ ప్రత్యక్షత, అతడు చూసిన ఆ అగ్ని జ్వాలను అతన్ని కాల్చినవి కాబట్టి అతని జీవితాల్లో మంట కలిగి ఏం చేశాడు కనుక ఇదిగో పాలు దేవుడు ప్రవహించిన దేశం దాకా వెళ్ళగలిగాడు. దేశం దాకా వెళ్ళగలిగాడు. మోసే జీవితంలో మరొక పర్వతాన్ని మనం చూడగలుగుతాం. మరొక పర్వతాన్ని చూడగలుగుతాం. ఇదే నిర్గమాకాండం 19వ అధ్యాయం. ఇదే నిర్గమాకాండం 19వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చూడగలుగుతాం. 11వ వచనం చూడగలుగుతాం. 3వ నాడికి సిద్ధముగా నుండి వలెను. 3వ నాడు యెహోవా ప్రజలకు అందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీద దిగి వచ్చాను. ఇది కూడా ఈ సీనాయి పర్వతం. సీనాయి పర్వతం అనేది మోషే గారిని ఆ సీనాయి పర్వతం మీద నడిపించిన చోటు. మోషే ప్రజలందరితో కూడా మాట్లాడుతాడు. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలు వినలేకపోయారు. ఆ స్వరాన్ని వారు ఆ వినికిడి శక్తికి గజగజ ఉనికిపోయేవారు. దేవుడి యొక్క స్వరం ప్రజలకు వెళ్తుంటే కనుక ప్రజలు ఏం చేస్తున్నారంటే కనుక భయపడిపోయారు. ఎందుకంటే ఎవరు మనకి కనిపించుకోకుండా ఒక అరణ్యంలో ఒక స్వరం వినపడితే మనం ఏం చేస్తాం? భయపడతాం. అవసరమైతే దెయ్యమేలా అనుకుంటాం. కనిపించకుండా స్వరం వినపడినప్పుడు అందరికీ కూడా ఏమవుతుందంటే భయం అనేది వస్తుంది, భయపడుతుంది. అందుకే స్వరం వినపడితే ఎవరవతల అని అంటారు. ఆ మనిషి కనబడేదాకా కూడా మనం ఏం చేస్తామంటే ఎవరు పిలిచింది అని అడుగుతాం. నేనేంటి అంటే తెలిసిన వ్యక్తి అయితే కనుక కంగారు. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క ఆలోచన రీతి కూడా అలాగే. ఇప్పుడు దేవుడు వారి గురించి ఆలోచించేది ఏంటంటే ఇదిగో నేను మాట్లాడటం వల్ల మీరు భయపడుతున్నారు కాబట్టి మీకు ఏం చేయాలంటే కనుక నా మాటలే ఆజ్ఞలుగా రాతపూర్వకంగా ఉండాలి. నా ఆజ్ఞలు వీరికి రాతపూర్వకంగా ఉంటే కనుక వాటిని చదువుకుని ఆ ఆజ్ఞలు దాటకుండా ఉండాలి. వారు నా మాటలు దాటకుండా అప్పటికి రాతపూర్వకమైన ప్రతుల వరకు ఇదిగో ఎబ్రి యొక్క ఆ మూల యొక్క భాష అనేది లేదు. మరి ఇప్పుడు రాత జరగాలి. ఇదిగో దేవుడు మోషేని పిలిపించి, మోషే నువ్వు సీనాయి పర్వతం మీదకి రా, నేను అక్కడ నీతో మాట్లాడిన మాటలన్నీ కూడా ఓ పలక మీద రాసిస్తా. వాటిని తీసుకుని వెళ్ళి ప్రజలకు నువ్వు చదివి వినిపించు. దేవుడు కూడా ఇప్పుడు మనకి అలా మాట్లాడడానికి లేకుండా మనము చదువుకునేలాగా ఈ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుకోవాలి. దేవుడిని ఇందులో చూడాలి, దేవుడిని ఇందులో వెతకాలి, మాటల్లో వెతకాలి. ఇప్పుడు కూడా చాలా మంది దేవుడు మాట్లాడతాడు, దేవుడు పిలుస్తాడు అని చూసేవాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడే మోషేతో ఇదిగో నేను మాట్లాడితే బతకలేకపోతున్నారు, వినలేకపోతున్నారు, సహించలేకపోతున్నారని ఇదిగో సీనాయి పర్వతం మీద దేవుడు ఆజ్ఞలు ఇస్తుంటే ఇంకా దేవుడు ఈ గ్రంథాన్ని మనకి ఇచ్చినా కానీ ఇది కాదు కానీ దేవుడు ఇంకా మాట్లాడతాడు దేవుడు అని చూసేవారు. ఇది కాదు దేవుడు ఇంకా మనతో మాట్లాడాలి, దేవుడు స్వరాన్ని వినాలి అని చూసేవారు కూడా చాలా మంది. ఇప్పుడు దేవుడు ఇందులో ఉన్నాడు, ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇక్కడ మాట్లాడేది దేవుడు అని మనిషి ఆ నిశ్చయంలోనికి రావట్లేదు, ఆ ఆలోచనలోనికి రావట్లేదు. దేవుడు ఇందులో మాట్లాడుతున్నాడు, ఈ గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఈ గ్రంథాన్ని మనం చదవాలి, ఈ గ్రంథాన్ని ప్రేమించాలన్న ఆలోచన మనిషికి రావట్లేదు. ఆ రోజు దేవుడు తీసుకున్న నిర్ణయం ఈ ప్రజలకి నా మాటలు వారి చేరువులో ఉండాలి, వారి దగ్గర ఉండాలి,
దగ్గర ఉండాలి. అవి వారికి రాసి ఉంటే కనుక వారి పాపానికి దూరంగా ఉంటారు. నా ఆజ్ఞలు వెంబడిస్తే నాకు దగ్గరగా ఉంటారని దేవుడు నిర్ణయించుకుని మోషేను సీనాయి పర్వతం మీదకి పిలిచారు. సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత మోషే 40 దినాల తర్వాత దేవునితో తపస్సు చేసి దేవునితో గడిపి, తపస్సు అంటే గడిపి, దేవునితో గడిపి అదిగో ఆ ఆజ్ఞ కలిగిన ఆ మాటలన్నీ కూడా రాయించుకుని తీసుకుని వస్తారు. 20వ అధ్యాయం అంతా కూడా దేవుడు చెప్పిన మాటలు, ఆజ్ఞలు, 10 కమాండ్స్ కాదు, చాలా ఆజ్ఞలు ఇచ్చారు. ఈ ఆజ్ఞలన్నిటినీ కూడా దేవుడు మోసే చేత సీనాయి పర్వతం మీద ఇచ్చింది. దేవుని మాటలు మొట్టమొదటిసారిగా ఉనికి కలిగిన మాటలను మోసే తీసుకుని వచ్చారు. అదే బైబిల్ గ్రంథం. మనం ఇప్పుడు ఏం చేయాలంటే కనుక ఈ గ్రంథాన్ని చదివే అనుభవంలోనికి రావాలి, వీటిని ప్రేమించే అనుభవంలోనికి రావాలి. సీనాయి పర్వతం యొక్క అనుభవం ఏంటంటే కనుక ఇదిగో రాసే అనుభవంలోనికి వెళ్ళాడు మోసే. రాసే అనుభవంలోనికి రాసినవి ఇప్పుడు మనం రాయనక్కర్లేదు. చాలా మంది కొత్తగా దేవుడు ఆజ్ఞలను దేవుడు నా చేత రాయించాడు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అవి ఏమో నమ్మకం. రాసే వాటిని మనం ఏం చేయాలంటే కనుక చదవాలి. రాసే వాటిని చదవాలి. ఇప్పుడు స్కూల్లో బుక్స్ ప్రింట్ చేయబడతాయి, కానీ టీచర్ ఏం చేస్తాడంటే బోధిస్తారు. బోధించేవి ఏం చేయాలంటే కనుక నేర్చుకోవాలి. స్టూడెంట్స్, విద్యార్థులు ఏం చేయాలంటే కనుక నేర్చుకోవాలి. అందులో పరీక్షల్లో వాళ్ళు ఏమవ్వాలంటే పాస్ అవ్వాలి, ఉత్తీర్ణులు. బైబిల్ గ్రంథాన్ని కూడా దేవుడు రాసి ఇచ్చినప్పుడు వాటిని మనం ఏం చేయాలంటే కనుక చదివి ఏం చేయాలంటే కనుక ప్రయోజకులవ్వాలి. ఈరోజు గ్రంథాన్ని చదివి ప్రయోజకులయ్యేవారు కాదు, దేవుడు మాట్లాడే స్వరాలు వినాలని, ఎక్కడో మాట్లాడుతున్నాడంటే అక్కడికి వెళ్ళాలని ఆలోచనలో ఉన్నాడు. దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు, మనతో మాట్లాడతాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి దేవుడు ప్రతి ఒక్కరి చేతుల్లోనికి దేవుడు ఏం చేశాడంటే బైబిల్ ఇచ్చాడు. ఈ బైబిల్ ప్రతి ఒక్కరి చేతుల్లోనికి రావడానికి ఎంతమంది భక్తులు, ఎంతమంది మిషనరీలు, ఎంతమంది దేవుని సేవకులు ప్రయాసపడ్డారో, కష్టపడ్డారో, త్యాగాలు చేశారు. పిల్లలను కోల్పోయారు, భార్యను కోల్పోయారు, తమ దేశాలు వదిలేశారు, తమ ప్రాంతాలన్నింటినీ కూడా వదిలి సుఖ జీవితాలు కూడా వదిలేశారు. వారి దేశాల్లో, వారి ప్రాంతాల్లో ఉండుంటే కనుక వారి యొక్క లైఫ్ అనేది చాలా బాగుండేది. కానీ దేవుడు చెప్పిన మాటను బట్టి వారు ఏం చేశారంటే కనుక ఆ సుఖ జీవితాన్ని విడిచిపెట్టి ఆయా దేశాల్లో, మన భారతదేశం కూడా వచ్చి ఎన్నో నిందలు వచ్చుకుని అనారోగ్యాల బారిన పడి చేతులు కోల్పోయి, కాళ్ళు కోల్పోయి, ఇదిగో తమకు కలిగినంతా కోల్పోయి కూడా ఏం చేశారంటే ఇదిగో మన చేతుల్లోనికి పైకి రావడానికి కష్టపడ్డారు. మనం చదువుకునేలాగా ప్రింట్ చేశారు. మనం చదువుకునేలాగా ఈ మాటలు ఏం చేశారంటే ముద్రించి అందరికి వచ్చేలాగా అన్ని భాషల్లో ఏం చేశారంటే తర్జుమా చేసి ఇచ్చారు. ఒక భాషలో చేస్తే కనుక ఒక్కరే చదువుతారని అన్ని భాషల్లో కూడా ఏం చేస్తారంటే తర్జుమా చేస్తారు. అన్ని భాషలు, ఒక భాష కాదు, అన్ని భాషల్లోనికి కూడా ఈరోజు బైబిల్ తర్జుమా చేయబడిందంటే కనుక ఆ రోజు మోసే వేసిన పునాది, ఆ రోజు సీనాయి పర్వతం మీద మోసే తీసుకున్న ఆ నిర్ణయం అనేది ఇదిగో అందరికీ అన్ని భాషల్లోనికి అందరు కొనుక్కునేలా వీలుగా ఉండేలాగా అందుబాటులోనికి బైబిల్ గ్రంథం అనేది వచ్చింది. ఇది సీనాయి పర్వతం యొక్క అనుభవం, చదివే అనుభవంలోనికి మనం రావాలి. దేవుణ్ణి చూసే అనుభవం అనేది బైబిల్ గ్రంథంలో చూసేవారిగా మనం దేవుని గ్రంథాలను చదువుతుంటే కనుక మనిషి యొక్క జీవితం ఏం చేస్తారంటే మార్చేస్తారు. ఒక వ్యక్తి ఉన్నాడంటే మంచి పుస్తకం కొనుక్కో, అది మీ ముఖాన్ని ఏం చేస్తుందంటే వెలుగునిస్తారు. ప్రపంచంలో మంచి పుస్తకం అంటే ఏదైనా ఉందంటే కనుక అది బైబిల్ గ్రంథం ఒకటే. మంచి పుస్తకం,
దీన్ని చదివితే కనుక మనిషి ప్రతి అలవాటును, ప్రతి చెడును దూరం చేసి ఒక చక్కని మార్గంలో మనిషిని ఏం చేయగలంటే నిలబెట్టగల గ్రంథం బైబిల్. ఇదే సీనాయి అనుభవం. అందుకే మరలా మరొక పర్వతాన్ని మనం చూడగలుగుతాం. రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం మనం చూడగలిగితే కనుక ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మెలు పర్వతములకు సమకూర్చును. ఏలియా జనుల దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలముల మధ్య తడవలాడుతారు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించింది, దేవుడైతే వారిని అనుసరించింది. ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినా పలకలేక పోయింది. మోషే క్షమించదు, ఏలియా కర్మెలు పర్వతములకు వెళ్తున్నాడు. ఏలియా కర్మెలు పర్వతం యొక్క అనుభవం ఏంటంటే, ఏలియా కర్మెలు పర్వతం దగ్గర తీసుకుంటాడు. ఇశ్రాయేల్ యొక్క ప్రజలు, ఆహాబు ఇశ్రాయేల్ వారు ఆహాబు సంతతి. ఈ ఆహాబు సంతతి ఇశ్రాయేల్ అందరూ కూడా రెండు తలంపుల మధ్య ఉంటున్నారు. ఒకటి బయలు, రెండు దేవుడు. రెండు తలంపుల మధ్య ఉంటారు. అటు బయలును పూజిస్తున్నారు, ఇటు దేవుణ్ణి కూడా ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తున్నారు. ఆహాబు ఏదన్నా ప్రమాదం అయితే కనుక దేవుని యొక్క ప్రవక్తను ఆశ్రయిస్తారు. దేవుడు కనుక మాట్లాడకపోతే కనుక బయలు దగ్గరికి వెళ్ళారు. బయలు ఆశ్రయించి బయలు యొక్క ప్రవక్తలు 450 మంది. బయలు యొక్క ప్రవక్తలు 450 మంది బయలు ప్రవక్తలను ఆహాబు ఏం చేస్తున్నారంటే పోషిస్తున్నారు. వారికి తిండి, బట్ట, నీళ్లు, ద్రాక్షారసం ఏది కావాలి 450 మందిని పోషించడం అంటే ఒక సైన్యాన్ని పోషించిన ఆ దేశానికి రక్షణగా ఉంటుంది. ఒక సైన్యాన్ని పోషిస్తుంది. కానీ ఒక సైన్యాన్ని కాకుండా బయలు యొక్క ప్రవక్తలను ఏం చేస్తున్నారు కనుక పోషిస్తున్నారు. బయలు యొక్క ప్రవక్తలను పోషించడం అంటే సామాన్యమైన పని కాదు. వారికి కావలసిన నైవేద్యాలు, బలులు అన్నిటినీ కూడా వారికి ఇవ్వాలి. ధూప నైవేద్యాలు వాటన్నిటినీ కూడా ఇవ్వడాన్ని బట్టి ఆహాబు వారికి కావాల్సింది ఇవ్వాలి, పూజించడానికి సామాన్లు ఇవ్వాలి. ఇప్పుడు ఆ కోవలో, ఆ ఆలోచనలో ఇశ్రాయేలు కూడా ఏం చేస్తున్నారంటే రాజు చేస్తున్నాడు కాబట్టి బయలు మీదకి తిరిగే ఆలోచనలో కూడా చాలా మంది బయలుకు ముగ్గు చూపేవారు, బయలుకు ఓటు వేసేవారు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. దేవుడైన తలంపు ఉంది. రెండోది బయలు యొక్క తలంపులోనికి రాజు చేస్తున్నాడు కదా, రాజు పోషిస్తున్నాడు కదా అన్న ఆలోచన కూడా ఉంది. ఇప్పుడు ఈ రెండు తలంపులను ఏం చేయాలంటే కనుక తెగొట్టాలి. రెండు తలంపులలో ఉన్న వారిని ఏం చేయాలంటే కనుక తెగొట్టాలని ఏలియా గారు ఏం చేశారంటే కనుక కంకణం కట్టారు. ఏలియా గారు కంకణం కట్టుకుని కర్మెలు పర్వతం మీదకి రప్పించారు. రాజు రప్పించినప్పుడు కర్మెలు పర్వతం మీదకి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు, రెండు ఆలోచన కలిగి ఉంటారు. యెహోవా నేను చెబితే మీరు విన్నారు, కానీ దేవుడు ఏదైనా చెయ్యాలి. నేను చెప్పేదాన్ని బట్టి అయితే కనుక మీరు నమ్మడం
నమ్మట్లేదు కాబట్టి ఇప్పుడు రుజువు కావాలి. ఇలా చేద్దాం, ఇదంతా మనకు తెలుస్తుంది కాబట్టి మనం క్లుప్తంగా ఇదిగో ఈ రెండు విషయాల్లో ఈ పోటీలో ఎవరైతే కనుక అనుకున్న దాన్ని దేవుడు చేస్తాడో అది దేవునిగా నిర్ణయించుకోవాలి. చేయకపోతే కనుక వదిలేద్దాం అని ఏలియా ఎప్పుడైతే చెప్పాడో దాని విషయాల్లో నిగ్రహంగా దేవుణ్ణి నిరూపించే విషయంలో అంటే ఎవరికైనా వెళ్ళి దేవుడు ఉన్నాడని ఛాలెంజ్ చేసి నిరూపించాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఉండే చోటు దేవుడు ఉన్నాడు అన్న ఆనమాలుడు, దేవుడు ఉన్నాడన్న ఆ ప్రత్యక్షత అనేది ఎదుటివాడు నీలో నుండి చూడాలి. అప్పటిలాగా ఏలేలాగా వెళ్ళి దహన బలిని తీసుకుని వచ్చి కట్టెలు పేర్చి నేను ప్రార్థన చేయగానే కరోనా పోతుందనండి, నేను ప్రార్థన చేయగానే ఈ విపత్తు పోతుందని అని ఇప్పుడు చెప్పడానికి కాదు. ఇప్పుడు ఏలియా గారు ఏం చేస్తున్నారంటే అప్పుడు దేవుణ్ణి రుజువు చేయడానికి, అప్పుడంటే ప్రవక్తలు దేవునితో సంభాషణలో ఉండేవారు. దేవుడు వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడేవాడు కాబట్టి ఆ డీలింగ్స్ అనేవి అప్పుడు ఉన్నవి కాబట్టి దేవుడు ప్రార్థన చేయగానే దేవుడు వెంటనే విని అక్కడ శారీరకంగా దృశ్య రూపంగా ఒక అద్భుతాలు అనేవి దేవుడు చేశాడు. ఇప్పుడు ఈ కర్మేలు యొక్క అనుభవాన్ని దేవుడు నువ్వు ఉండే చోటు దేవుడు ఉన్న ఉనికి అనేది కథలు గమనించాలి. దేవుడు ఉన్నాడన్న ఉనికి అనేది ప్రచలించేది గమనించాలంటే కనుక దేవుని ఉనికి అనేది నీలో ప్రత్యక్షం కావాలి. ఎక్కడన్నా గొడవల కాడ ఉన్నప్పుడు, ఎక్కడన్నా అల్లర్చిల ప్రజలు ఉన్నప్పుడు దేవుని ఉనికి అంటే దేవుని ప్రజల వీళ్ళని గుర్తించాలి. ఆ ఉనికి అనేది నువ్వేం చేయాలంటే కనపరుచుకోవాలి. దేవుని ఉనికి అనేది కనపడాలి. అంటే దేవుని యొక్క ఆ ప్రత్యక్షత, ఆ దేవుని పిలుపు అనేది నువ్వు ఉండే చోటు ఉండాలి. అది కర్మేలు యొక్క అనుభవం, కర్మేలు పర్వతం యొక్క అనుభవం. అయితే నువ్వు ఉండే చోటు దేవుని గురించి మాట్లాడాలి, దేవుని గురించి వినబడాలి, దేవుని గురించి చెప్పబడాలి. నువ్వు ఎవరెవరంటే కనుక దేవుని పిల్లలు, దేవుని ప్రజలు, దేవుని వ్యక్తిని అన్న మాట అయినా వినిపించాలి. ఇప్పుడు దేవుని ఉనికి అనేది కనిపించేది లేదా దేవుని యొక్క రుజువు చూపించే ఆ పండగ, దేవుని రుజువు చూపించే పండగ ఆ కర్మేలు ఉంటే కనుక ఈరోజు దేవుడిని చూపించే చోటు నీవే ఉండాలి. దేవుడు మనకిచ్చిన అవయవాలను బట్టి, దేవుడు మనకిచ్చిన జీవాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఊపిరిని బట్టి దేవుని యొక్క ఉనికిని చాటాలి, దేవుని ఔన్నత్యాన్ని చాటాలి, దేవుని యొక్క పిలుపును మనం ఏం చేయాలంటే కనుక వారికి పరిచయం చేయాలి. అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా దేవుని పిలుపును పరిచయం చేశాడు, దేవుని చూపించాడు. దేవుడు అంటే ఇలా ఉంటాడని ఏం చేశాడంటే కనుక ప్రకటించాడు. ఇంకా మరొక పాపంగా మనం చూడలేదు చివరగా మనం చూడలేదు కనుక మరొక అనుభవం మనకు రావాల్సింది. మార్కు సువార్త 9వ అధ్యాయం, 2వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును, మార్తను వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకు ఏకాంతంగా వారిని తోడుకుని పోయింది. వారి ఎదుట రూపాంతరము పొందిన. ఈ కొండ హెర్మోను లేదా తాబోరు అని పిలువబడుతుంది. ఆ పేరు అనేది క్రొత్త నిబంధనలో కనబడదు, కానీ పాత నిబంధనలో ఈ కొండ పేరు ఏంటంటే హెర్మోను పర్వతం.
హెర్మోన్. అయితే దీనిని భాషాంతరం లేదా తర్వాత ఏమైపోయిందంటే వాడుకగా యేసుక్రీస్తు వారు అక్కడ రూపాంతరం చెందారు కాబట్టి, యేసుక్రీస్తు వారు అక్కడ రూపాంతరం చెందిన దాన్ని బట్టి దానికి రూపాంతర కొండలు పెట్టేశారు. రూపాంతర కొండ అందుకే కొన్ని వాడుక భాష లేదా కొన్ని మోటు పేర్లు ఉంటాయి కొన్ని ప్రాంతాలకి. గుంటూరు అనగానే మిర్చి గుర్తుకొస్తారు. కాకినాడ అనగానే కాజా. ఇలా కొన్ని పేర్లు కొన్ని ప్రాంతాలకి వాడుక పేరుగా ఉంటుంది. అంటే ఆ ప్రాంతానికి వచ్చిన ఆ పదార్థాలను బట్టి లేదా ఆ ప్లేస్ను బట్టి ఎలాగైతే పిలుస్తారో అలా ఈ హెర్మోను కొండకు రూపాంతరము కొండగా పిలువబడుతుంది. ఈరోజు కొత్త నిబంధనలోకి వచ్చాక రూపాంతరము కొండగా పిలువబడుతుంది. రూపాంతరం అంటే యేసుక్రీస్తు వారు అక్కడ రూపాంతరం చెందనమాట. అందుకే అక్కడ దానికి యాహాను మాత్రమే అంటుపట్టుకుని ఎత్తైన ఒక కొండ అన్నది. ఎత్తైన ఒక కొండకు ఏకాంతముగా పోయింది అని. ఎత్తైన ఆ కొండకు యేసుక్రీస్తు వారు ఏకాంతంగా పోయారు. ఏకాంతంగా వెళ్ళారు. ఆ శిష్యులను తీసుకువెళ్ళేవారు. ఆ మాత్రం దూరాలను విడిచేవారు. వారిని ఆ దూరాలను విడిచి మీరు ఇక్కడ ప్రార్థన చేసుకోండి అనేవారు. యేసుక్రీస్తు వారు ఇంకా కొంచెం ముందుకు సాగిపోయేవారు. వెళ్ళి ఆయన అక్కడ మోకరించి ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ ఆ రూపాంతరము పొందారు. అప్పటికి యేసుక్రీస్తు వారి యొక్క శారీరంలో, యేసుక్రీస్తు వారి యొక్క దేహంలో కలగని, ఎప్పుడు శిష్యులు చూస్తే ఆ దేహంలో కలగని మార్పు అనేది ఎప్పుడు కొత్తగా చూశారన్నమాట. యేసుక్రీస్తు వారి యొక్క ఆ వస్త్రాలు మెరవటం, ఆయన ముఖంలో కాంతి రావడం అనేది శిష్యులు అక్కడ చూస్తారు. ఇక్కడ మన జీవితాలు కూడా ఎలా ఉండాలంటే కనుక రూపాంతరం చెందాలి. మన జీవితం కూడా రూపాంతరం చెందాలంటే మార్పు అనేది చేయాలి. ఇప్పుడు మనకంటూ శారీరకాన్ని మార్చుకోవడానికి ఈరోజు చాలా బ్యూటీలు వచ్చేస్తున్నాయి, బ్యూటీ పార్లర్ వచ్చేస్తున్నాయి. ముసలివారిని కూడా ఇదిగో అందమైన హీరోయిన్స్గా రెడీ చేసే బ్యూటీ పార్లర్ వచ్చేస్తుంది. అందమైన వారు వచ్చేసి వాళ్ళకున్న ఫేస్కి పెళ్లి కూతురిగా చేసినప్పుడు ఒక రూపం, పెళ్ళి అయిపోయిన తర్వాత వారి మేకప్ తీస్తే కనుక వారికి ఉన్న అందహీనము ఈరోజు ఫేస్బుక్లో లేదా యూట్యూబ్లో కనబడుతుంటాయి. అలా కాకుండా మనం ఏం చేయాలంటే కనుక రూపాంతరము చెందాలి. మన బాహ్యము మన అంతరంగము కూడా ఏమవ్వాలంటే ఇంకా రూపాంతరము పొందాలి. అంటే భాషా శైలి, మన జీవిత విధానం, మన నడవడికి, మన మాట తీరు అన్నీ కూడా ఏమవ్వాలంటే కనుక మారాలన్నమాట. అవి మారినప్పుడు ఏమవుతుందంటే రూపాంతరం పొందుతాం. అది ఎప్పుడు జరిగిందంటే కనుక యేసుక్రీస్తు వారు ఆ ఏకాంతంగా ప్రార్థనలో గడిపినప్పుడు ఆయనకు రూపాంతరం చెందినట్టుగా మనకి రూపాంతరం. అందుకే అపోస్తులైన పౌలు గారు కూడా అదే విషయాన్ని చెప్తూ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు వారు చెబుతూ 12:2లో పేతురు గారు పౌలు గారు చెప్తున్న విషయం చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తం పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగటం వల్ల, మనస్సు మారితే మనం ఏమవుతామంటే రూపాంతరం చెందుతాం. మనస్సు మారకపోతే రూపాంతరం అనేది రాదు. అలాగే ఉంటాం. అందుకే మనస్సు మార్చుకోవాలి. ఈరోజు వస్త్రాలు మార్చుకోవడం మనకు అలవాటు, వస్తువులు మార్చుకోవడం మనకు అలవాటు. పాత వస్తువులు ఇచ్చేసి కొత్త వస్తువులు తీసుకుని తెచ్చుకుంటాం. పాత వస్త్రాలు పక్కన పడేసి కొత్త వస్త్రాలు ధరించుకుంటాం. ఇలా కొత్తవి ధరించుకోవడం మనకి ఇష్టమే. కానీ మనము నూతనపరచుకోవడం మీ మనస్సు మారి నూతన మారాలి. మనస్సు మారితే కనుక
నూతనం అనడం వల్ల మనసు మారి నూతనం అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం రూపాంతరం చెందుతాం, మరొక రూపంలోనికి వస్తాం. మరొక రూపంలోనికి రావడం అంటే ఒక యంత్రాలు తయారు చేసేవాడు తనకు అచ్చులో పోస్తాడు, తనకు కావలసిన రూపంలోనికి రావాలి. అచ్చులో పోసినప్పుడు అది కావలసిన రూపాన్ని చేస్తుందంటే కనుక వస్తారు. అలాగే మనం మనస్సు మారి నూతనమవుతున్నప్పుడు, మనస్సు మారి మనం కొత్తగా తయారవుతున్నప్పుడు, కొత్తగా జీవిస్తున్నప్పుడు అంటే పాత విడిచిపెట్టిస్తున్నప్పుడు లోక మర్యాదను చెప్పినాడు కదా, లోక మర్యాదను అనుసరించకుండా ఉంటే, లోక ఆలోచన అనుసరించకుండా ఉంటే కనుక, లోకంలో జీవించుకుని ఉంటే కనుక, అలా జీవించినప్పుడు మనకి ఏమవుతామంటే మన మనస్సు మారినప్పుడు ఏమవుతుందంటే రూపాంతరం అనేది మనం చెందుతాం. కొత్త విధానంలోనికి మారుతాం, కొత్త జీవితం అనేది ప్రారంభిస్తాం. కొత్తగా మనం బ్రతకడం అనేది ఏం చేస్తామంటే అలవాటు అవుతుంది. ఎప్పుడు మనస్సు మారినప్పుడు. మనస్సు మారకుండా ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థించినా మనకు రూపాంతరం చెందే దేవుడు. రూపాంతరం మనం ఏం చేయాలంటే పొందలేము. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం చూడగలిగితే కనుక మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటిగా అరారాతం అనేది ఉగ్రతను తప్పించి మనకు రక్షణ అనేది కలిగించేదిగా కనపడుతుంది. మోరియా పర్వతం అనేది 2 సమర్పణ జీవితాన్ని మనకి ఏం చేస్తుందంటే కనుక జ్ఞాపకం చేస్తుంది. మనము ఏదైనా సమర్పించుకున్నప్పుడు దాన్ని దేవుడు మనము సమర్పణ కలిగినప్పుడు మనకి ఏం కావాలో దాన్ని దేవుడు సిద్ధం చేస్తాడు. 2 మూడనేది ఏంటంటే కనుక ఓరేపు మండే అనుభవం అనేది మోసే వెళ్ళాడు. మండే అనుభవంలోనికి మనం రాగలిగితే కనుక, మండే జీవితంలోనికి మనం వచ్చినప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడంటే చక్కగా నడిపించగలడు. 4 సేనాయి దేవుని మాటలు రూపముగా లేదా రాతపూర్వకంగా వచ్చే మాటలు. ఆ మాటలు మనం ఏం చేయాలంటే చదవాలి. వాటి కొరకు ఎందరో కష్టపడ్డారు, శ్రమించారు. మోషే కూడా 40 దినాలు అన్నపానాలు మానేసి రాసిచ్చారు. 40 దినాలు మంచినీళ్ళు తాగలేదు, ఆహారం భుజించలేదు. 40 దినాలు ఉంటేనే ఆజ్ఞలు వచ్చినప్పుడు మరి దేవుని మాటలు మన దగ్గరికి ఊరికినే వచ్చినవి అలుసుగా ఆ మాటలను మనం చూసుకోవద్దు. జాగ్రత్తగా వాటిని మనం ధ్యానం చేద్దాం. 5 కర్మేలు దేవుని రుజువు అనేది మనలో చూపించాలి. ఆ రుజువును మనం ఇతరులకే చూపించగలిగినప్పుడు అనేకులు దేవుడు ఉన్నాడని మన ద్వారా నమ్మాలి. దేవుడు ఈయనని మన ద్వారా వారు ఏం చేయాలంటే కనుక రూఢీపరచుకోవాలి. అలాంటి జీవితం మనలో ఉండాలి. ఎర్మోను రూపాంతరము కొండ యేసుక్రీస్తు వారి యొక్క జీవితం అనేది రూపాంతరము పొందింది. నువ్వు నూతనమవుతున్నప్పుడు, నీ మనస్సు మారినప్పుడు, లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టినప్పుడు, లోకంలో ఉన్న పద్ధతులు వదులుకున్నప్పుడు మాత్రం రూపాంతరం చెందగలం. రూపాంతరం చెందితే కనుక యేసుక్రీస్తు వారిని చేరగలం. రూపాంతరం చెందినప్పుడే ఒక మనిషి యేసుక్రీస్తు వారిని చేరగలడు. మనస్సు మారక ముందు మనిషి రూపాంతరం చెందలేడు. రూపాంతరం పొందకపోతే యేసుక్రీస్తు వారిని చేరలేడు. రూపాంతరం చెందినప్పుడు యేసుక్రీస్తు వారిని చేరగలం. అలా రూపాంతరం పొంది మనసు మారి రూపాంతరం పొందినప్పుడు మాత్రమే యేసుక్రీస్తు వారి యొక్క ఆ పాద సన్నిధిలో మనం ఉండగలం. అలా మనసు మారి రూపాంతరం చెందేవారంగా యేసుక్రీస్తు వారితో ఎదురుగాలు ఉండాలని కోరుకుంటూ నా నాకు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ఉన్నతమైన పవిత్రమైన ధర్మానికి స్తుతులు. మీ పిల్లగా నేను నా జీవితాలను ఆ పర్వతాల కొండల యొక్క అనుభవాల్లోనికి మేము